వాసుకున్నారదా నిత్యాయుష్మాన్ భవ నారాయణ నారాయణ సంతోషం ఎన్నడు రానటువంటి వాళ్ళు పెద్దలు మా యొక్క గృహం వచ్చిందంటే మా యొక్క పత్రమే భావం అంటున్నారు స్వామి. కలిసి వచ్చినప్పుడు రావాల్సి వచ్చినది. నారాయణ నారదా మీరు వచ్చారంటే మా యొక్క పత్రం కూడా ఎంత భావమైపోతున్నది స్వామి. అవును కదా. తమరు తిరిగాను రాష్ట్రంలో వాడిని పరమమౌని పావనమయ్య జన్మము పరమమౌని దర్శనమున పాపము తరలిపోయే సుదినమునగా నిధియగా జసుబడిచారా పూజ చేయంగ సమకూడే పుణ్య చరిత నారదా నారదా ఆయన పాదములు గడికి మన చింత నెత్తిలో పోతున్నా మన చింత మోక్షం ఉంటుంది మహామంత్రి. అంతే అంతే అన్నటువంటి వాళ్ళు మహాత్మా మీరంతా కుశలమేనా? కుశలమే కానీ తండ్రి బ్రహ్మదేవుడు అంతా కుశలమేనా? కుశలమే కానీ చిన్న మాట నవయవ యువకుడవు లగ్నమైనదట విన్నా. నేను చూడలేదు, నేను రాలేదు. అయినా మీ భార్యను ఒక్కసారి చూసిపోదాం అనుకుంటున్నాను. మీరా స్వామి మా జరిగిన కదండి మా యొక్క వివాహం గురించి తనకి ఏం తెలుసు మహాత్మా? ఇదిగో నేను రాలేదు, నేను చూడలేదు. కానీ నీ భార్య ఎక్కడుందో ఒక్కసారి చెప్తే వింటా. నేను ధన్యుడైపోతుంది. విన్నావా? నా పాపాలన్నీ పటాపంచలైపోయినాయి స్వామి. అయిపోయినాయి కానీ చెప్పమందువా 5 గంటలకు రావాలి. Thank you.
హనుమంతరాజుల గుండెలు కలడలేకపోయే వీరాది వీరుడవు శూరాది శూరుడవు కానీ నీ భార్య తులసిదేవి ఉన్నది కదా, ఆ రాణిని ఎవడో ఎత్తుకపోవడానికి భంగపుచ్చడానికి వస్తున్నాడు. నా యొక్క భార్యని తెరబడటానికి వస్తున్నాడా? అవును, నిజమా నారదా? మీరు అన్నట్టుగా నా యొక్క మనసున నాకు అనుమానం అనిపిస్తున్నది. ఇది నిజమాబద్ధమా? ఎట్లా మాట్లాడుతున్నారు మహాత్మా? ఈ యొక్క గానం ఏమిటి ప్రజ్ఞ తెలియకుండా వారికి అంత బలము చేతి వారికి ఎలా వస్తున్నారంటే గుండెవాణి అది ఎట్లవా సురపతి వైరి వంటింటికి కుందెలుగు వచ్చినట్టుగా నా యొక్క ఇంటికి నచ్చకు అని సూరపతి వైరి నీవా నాకు వైరి సూరపతి అంటే నీ అనుష్టానికి నిన్న ముక్కలు చేస్తానికి వస్తున్నాను నేను పేరు విన్నా కానీ గుర్తులేదు నాకు సరిగా. అతడే కావు కానీ నాకైతే గుర్తులేదు. ఎవరో నీకు చూడలేదు కానీ నీకైతే సూరపతి లెక్క దేవుడు కనిపిస్తున్నాడు. వాళ్ళు నేను అనుకోగా విన్నా. నిజమే. నా యొక్క వాసు పరాక్రమము, నా యొక్క ఫలము, నా కీర్తి, నా ప్రజ్ఞ తెలియకుండా దేవతలే కరగడమనుకున్నారు. ఆ ఆడిముఖము వాడు ఎంత నాకెంత పూర్వజన్మలో వాడు పగనే, ఈ జన్మలో కూడా నీకు పగనే. నీ దగ్గరికి వస్తున్నాడు అంటే వాడు అంత బలవంతుడైతే వాడు ఏమైనా బలం ఉంటుందా, శౌర్యం ఉంటుందా? ఆడదానితో సమానం వాడు. ఆ యొక్క గౌతముని భార్య చెరబట్టినందుకే వాడు పెట్టినటువంటి శాపం సిగ్గు లేదా వాడికి? వాడి మీసము లేనోడే రోషంకు చెప్తున్నాడు. మూతి మీద మీసం ఉన్నది, రోషం ఉన్నది, నువ్వేం చెప్తావు? వాని సమస్య నారదా, వానికి వచ్చటానికి కాళ్ళు ఉన్నాయి కానీ మళ్ళా వెళ్ళటానికి